ఉత్తర తెలంగాణకు సంబంధించి బీజేపీని గెలిపించడం జరిగింది. ఈరోజు ఒక ఉత్తర తెలంగాణనే కాదు, అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి వాతావరణంతో ఎన్నికల ప్రచారం జరిగింది. వాళ్ళు ఈరోజు ఓటర్లకు ఇచ్చేటువంటి డబ్బు ప్రచారం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తమ తమ బడ్జెట్లను డబుల్ చేసుకొని ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని ప్రాంతాల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. నేను అనేక రకాలుగా మోడీ గారికి ఏం సంబంధము, మోడీ గారు ఏమైనా వచ్చి మోరీలు సాఫ్ చేస్తాడంట. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరేమైనా మోరీలు సాఫ్ చేస్తారా? మీరు మున్సిపల్ మంత్రి కదా, ముఖ్యమంత్రి కదా, మీరు చేస్తారా? మరి మోరీలు సాఫ్ చేయకపోయినా మోరీల సాఫ్ విషయంలో స్వచ్ఛ భారత్ పేరు మీద దేశమంతా కూడా ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి. ఈ మున్సిపల్ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటాడు ఆయన? బరాబర్ సంబంధం ఉంది. ఇదో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే ఖర్చు అవుతా ఉన్నాయి. గ్రామాలకు ఈరోజు రూరల్ అర్బన్ బాడీస్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికన అన్ని గ్రామాలకు నిధులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా అర్బన్ లోకల్ బాడీస్ కింద కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలకు నిధులు ఇస్తూ ఉంది. గ్రామాలలో పట్టణ ప్రాంతాల్లో అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు, అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి మహిళలకు రుణాలు కావచ్చు, ఇతర అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి పేదలకు ఇస్తున్నటువంటి, తెల్ల రేషన్ కార్డుదారులకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి ప్రతి 4 నెలలకోసారి కేంద్ర నిధులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం కానీ, లేక జనధన్ అకౌంట్లు కానీ, అమృత్ పథకం కింద ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చేటువంటి అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నిధులే కాకుండా అమృత్ పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది కదా, ఏ మున్సిపాలిటీలకు నిధులు ఎక్కడ విడుదల చేశారో చెప్పాలి, ప్రకటించడం కాదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి నిధులు ఎక్కున్నాయా? గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కున్నాయా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆయన పనులు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు చేరవు. అనేక రకాలుగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లిగారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు, నీకు మార్చే అధికారం లేదు.
నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు. నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలన్నటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు. మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పై రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. కానీ ఈరోజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు. వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పోసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తుంది. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో 3000 డివిజన్స్ ఉంటే మజ్లిస్ బలం సుమారు 1000కి పైగా డివిజన్లలో ఉంది. మరి అన్ని డివిజన్లో పోటీ చేయలేదు. ఎందుకంటే మీకు వాళ్ళకు ఒప్పందం. ఈరోజు నేనేదో టీఆర్ఎస్తో కలిశానని, కేసీఆర్కి దత్తపుత్రుడని, ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది. మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పడ్డది పంపకంలో. నేనెవరికి దత్తపుత్రుడు కాదు. పన్నెండేళ్లుగా మోడీ గారు ఏమిచ్చారు అని చెప్తా ఉన్నారు. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీ సచివాలయం సెక్రటరియట్లో చర్చ పెడతావా? ప్రెస్ క్లబ్లో చర్చ పెడతావా? పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప అడ్డంగా మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము, మరి ఇది ఏమాత్రం